ఒక్కసారి ఊహించండి. మీరు ఫ్యామిలీతో సరదాగా బోట్ ట్రిప్‌కి వెళ్లారు. నవ్వులు, ఫోటోలు అంతా హ్యాపీగా జరుగుతుంది. కానీ ఒక్కసారిగా ఆ ట్రిప్ జీవితంలో మర్చిపోలేని భయంకరమైన సంఘటనగా మారితే, ఇదే జరిగింది జబల్పూర్‌లో. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ దగ్గర నర్మదా రివర్‌లో ఒక పడవ ప్రయాణికులతో వెళ్తోంది. సాధారణంగా అందరూ రిలాక్స్ అవుతారు. ఈ నేచర్‌ని ఎంజాయ్ చేస్తుంటారు కదా! కానీ ఆ రోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పడవలో సామర్థ్యాన్ని మించి జనాలు ఉన్నారని చెబుతున్నారు. అకస్మాత్తుగా పడవ బ్యాలెన్స్ కోల్పోయింది. కొన్ని సెకన్లలోనే అది నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో ఎవరికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. కొంతమంది ఈదుకొని బయటపడ్డారు. కానీ అందరికీ ఆ అవకాశం దొరకలేదు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొంతమంది గల్లంతయ్యారు. అక్కడ ఉన్న వాళ్ళే కేకలు, భయం. ఆ సన్నివేశం చాలా హృదయ నిదానం. పోలీసులు రెస్క్యూ టీం వెంటనే ఇచ్చి సహాయం చేశారు. కానీ కొన్ని నష్టాలు తిరిగి రానివే కదా! ఇది కేవలం ఒక న్యూస్ కాదు. ఇది కొన్ని కుటుంబాల జీవితాలు పూర్తిగా మారిపోయిన కథ. చిన్న నిర్లక్ష్యం అంటే ఓవర్‌లోడింగ్, సేఫ్టీ లేకపోవడం ఇది ఎంత పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయో కళ్ళారా చూపించింది. కానీ ఇందులో ఒక తల్లి అయితే తన కొడుకుని గుండెకి హత్తుకొనే చనిపోయింది. ఇంతటి బాధాకరమైన విషయం నాకు తెలిసి నేనైతే ఇప్పటివరకు చూడలేదు. ఇలాంటివి చూడకూడదు కూడా. థ్యాంక్ యూ.